హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజైతే అండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం లాగ్తో నేను వచ్చేసాను. సో మరి వరలక్ష్మి వ్రతం అంటేనే మనము రంగురంగుల ముగ్గులు కూడా వేసుకోవాలి కదండి. సో నేనైతే అండి వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామరపు ముగ్గు అయితే రంగులతో వేసుకున్నానండి. మనం పండుగలైనా సరే, ఇటువంటి వ్రతాలైనా సరే ఇంటి ముందు రంగవల్లికి అయితే కంపల్సరీగా వేసుకుంటాం కదండి. ఇక నేను కూడా పూజ చేయడానికి రెడీ అయిపోయాను. ఇక వరలక్ష్మి వ్రతం అంటేనే మంగళకరంగా మనం ఉండాలి కదండి. చక్కగా నేను ముందు రోజే చేతులకు కాళ్ళకు మొత్తం గోరింటాకు పెట్టుకున్నాను. ఇక పూజ చేయడానికి కాళ్ళకు పసుపు కూడా పూసుకున్నాను. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ విధంగా పసుపు పూసుకొని చేయాలి. సో మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు కూడా నేను చేశానండి. ఈసారి అయితే నేను 3 రకాల నైవేద్యాలు చేశానండి. బూరెలు, పులిహోర, ఇక దద్దోజనము. ఈ 3 అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యాలండి. ఇక పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే రెడీ చేసుకుంటున్నాను. సో మరి ఈ సంవత్సరం కూడా అండి నేను అమ్మవారిని కలశం పెట్టి స్థాపించుకోవాలని అనుకుంటున్నాను. అమ్మవారిని ఆవాహన చేసుకోవాలని మొత్తం అయితే అండి ముందుగా పూజకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లక్ష్మీదేవికి బంగారం అంటే చాలా ఇష్టం కదండి. పసిడితో మనము పూజ చేశామంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పి నేను బంగారు కానుకలు ఇక్కడ పెట్టేసి లక్ష్మీదేవిని అలంకరించుకుంటున్నానండి. ఇక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బంగారంతో నేను అలంకరణ అంతా చేసుకొని ఇక కలశ పూజ చేయడానికి కలశాన్ని కూడా ముందుగా అయితే రెడీ చేసుకోవాలి కదండి. సో కలశం రెడీ చేయడానికి కూడా అన్నీ సిద్ధమైతే చేసుకుంటున్నానండి. చాలా భక్తి శ్రద్ధలతో మనము వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకున్నామంటే మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయని అంటారండి. మన ఇంట్లో ఆనవాయితీ ఉన్నా లేకపోయినా అండి మనము భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని అనుకుంటే ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. సో మరి చూస్తున్నారు కదండి, ఈ వ్రతము సుమంగళికి చాలా ముఖ్యమైన వ్రతం అండి. ఇక కలశం అయితే సిద్ధం చేసుకుంటున్నాను. కలశంలో మనము నీళ్లు పోసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలు, రూపాయి నాణ్యాలు, ఇక పువ్వులు అన్నీ వేసుకొని మనము కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అదే విధంగా చేస్తున్నానండి. ఏదైనా పొరపాట్లు చేస్తే మాత్రము వరలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా నేను క్షమాపణ అయితే కోరుకుంటున్నానండి. నాకు తెలియక ఏదైనా తప్పులు చేసింటే మాత్రం అమ్మవారు నన్ను క్షమిస్తుందని అనుకుంటున్నాను. ఇక మనము మామిడాకులు తెచ్చి ఈ విధంగా కలశంలో పెట్టుకోవాలండి. మామిడాకులు లేకపోతే మీరు తమలపాకులు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అండి చక్కగా మామిడాకులు తెచ్చుకొని ఈ విధంగా కలశంలో నేను కొబ్బరికాయని కూడా పెట్టేసుకున్నానండి. కొబ్బరికాయని ముందుగా కుంకుమతో పూజించుకొని చక్కగా బొట్టు పెట్టేసుకొని ఈ విధంగా కలశం అయితే రెడీ అయితే చేసుకున్నానండి. ఇక కలశాన్ని మనము స్థాపించుకోవాలండి. కలశం స్థాపించుకొని అమ్మవారిని ఆవాహన అయితే చేసుకోవాలి. సో నేనైతే సేమ్ అదే విధంగా మొత్తం అయితే అండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆవాహించుకునేదానికి చాలా చక్కగా నేను ఏర్పాటైతే చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇక అమ్మవారే నాకు అన్నీ చూపిస్తుందండి. ఏదైనా తప్పులు చేసినా అమ్మవారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అయితే కోరుకుంటున్నానండి. సో మరి నాకు తెలిసినంత వరకు నేను పూజ అయితే అండి భక్తి శ్రద్ధలతో చేయాలని చేసేసాను. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు పచ్చని గాజులైతే అండి నేను అమ్మవారికి ధరించాను. ఇంకా పుష్పాలతో మనము అమ్మవారిని పూజించుకొని బంగారంతో కూడా అమ్మవారిని అలంకరించుకోవాలి. ఈ విధంగా కలశాన్ని అయితే అండి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇక ఆ తర్వాత దీపారాజన చేసుకోవాలండి. సో మరి చూస్తున్నారు కదండి, ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. అమ్మవారిని రూపమును కూడా పెట్టుకొని చాలామంది వ్రతాలు అయితే చేస్తారు. నేనైతే అండి కలశం పెట్టుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని నేను పూజ చేస్తున్నానండి. సో మరి మొత్తం అయితే సిద్ధమైపోయింది. ఇంకా ముందుగా అయితే అండి అంత పూజ అంతా సిద్ధమయ్యాక మనము దీపారాజన చేసుకొని ఆకు ఒక్క ఇక తాంబూలము కూడా అమ్మవారికి సమర్పించుకొని పండ్లని సమర్పించుకొని ఇక నైవేద్యముగా చేసిన ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలైతే వరలక్ష్మి అమ్మవారికి నేను సమర్పించుకుంటున్నానండి. సో మనము 3 కానీ 5 కానీ 9 రకాలు కానీ మన ఇష్టం అండి. మనకి ఎంత చేయగలమో అన్ని చేయొచ్చు. నేనైతే ఇక్కడ 3 రకాల నైవేద్యాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించానండి. సో మరి ఈ విధంగా దీపారాజన చేశాక మనము ఏదైనా సరే అండి వ్రతము
ఆరంభించే ముందు మనము గణపతికి పూజ అయితే చేయాలి. సో అందుకోసము మనము గణపతిని పసుపుతో మనము తయారు చేసుకోవాలండి. సో నేను కూడా గణపతిని పసుపుతో అయితే అండి తయారు చేసుకున్నాను. ఇక గణపతిని పసుపుతో తయారు చేసుకున్నాక ఏ వ్రతం చేయాలన్నా సరే అండి, ఆదిదేవుడైన గణపతికి మనము ముందుగా పూజ చేసుకోవాలి కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, గణపతిని అయితే నేను తయారు చేసుకున్నాను. ఇక గణపతికి నేను పూజ కూడా చేయాలనుకున్నాను. గణపతి నామాలతో గణపతి పూజ అనేది ఉంటుందండి మనకి. సో మరి ఆ పూజ నామాలు చదువుతూ మనము గణపతిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ముందుగా మనము పూజించుకోవాలి. గణపతి పూజ అయ్యాక మనము కలశ పూజ అయితే చేయాలండి. కలశ పూజ అయ్యాక మనము తోర పూజ కూడా ఉంటుంది. మేమైతే అండి తోర పూజనైతే నేను చేయలేదు. సో నేను కలశ పూజ చేసుకున్నాక తర్వాత వరలక్ష్మి అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, బాగా నేను భక్తి శ్రద్ధలతో అన్నీ చక్కగా అయితే చేసుకున్నానండి. ఇంతకుముందు ఏదైనా పొరపాట్లు చేసినా ఈ సంవత్సరం అయితే అండి అన్నీ చక్కగా తెలుసుకొని పొరపాట్లు చేయకుండా పూజ చేయాలని చెప్పి నేను మొత్తానికైతే అండి నాకు తెలిసినంత వరకు తప్పులు లేకుండా అయితే పూజ చేసుకుంటున్నాను. ఏదైనా తప్పు ఉంటే ఆ వరలక్ష్మి అమ్మవారిని నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అయితే కోరుకుంటున్నానండి. సో మరీ చూస్తున్నారు కదండి, చాలా చక్కగా ఈ సంవత్సరం అయితే పూజ అయితే చేసేస్తున్నాను. ఇక వరలక్ష్మి అమ్మవారికి కథ కూడా ఉంటుందండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆ కథ చదివినా విన్నా చాలా మంచిదండి. అందుకే ప్రతి ఒక్కరూ గణపతి పూజ చేశాక, ఇక కలశ పూజ చేశాక వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తర శతనామావళి కూడా చదివాక కథ అనేది చదువుకోవాలండి. అక్షంతలు చేతిలో పట్టుకొని కథ అయితే చదువుకోవాలి. అవన్నీ కూడా నేను చేశాను, మీకు అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తానండి. సో ఇక్కడ నేను కలశ పూజ కూడా చేసేస్తున్నాను. ఇక కలశ పూజ తర్వాత నేను అష్టోత్తర శతనామావళి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పుష్పాలతో నేను వరలక్ష్మి అమ్మవారిని అయితే పూజించుకున్నానండి. ఇక నాతో పాటు మా పిల్లలు కూడా నా దగ్గరే ఉండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజనైతే చేశారండి. పిల్లలు చక్కగా ఈ విధంగా ఇప్పటి నుంచే దేవుణ్ణి భక్తితో ప్రార్థించడం నేర్చుకుంటే మంచిది కదండి. నేనైతే మా పిల్లలకి అలాగే నేర్పిస్తూ ఉంటాను. సో అందుకే నాతో పాటు పూజ చేసేటప్పుడు వాళ్ళని పక్కనే నేను కూర్చోపెట్టుకుంటానండి. సో మరి ఇక్కడైతే అండి నేను వరలక్ష్మి అమ్మవారి శతనామావళి చదివాక ఇక మనము వరలక్ష్మి అమ్మవారి కథ కూడా చదువుకోవాలండి. కథ అయితే చాలా బాగుంటుందండి. ఆ కథ చదివినా విన్నా చాలా మంచిదంటారు. ఇక అన్నీ అయ్యాక నేను టెంకాయ కొట్టుకొని దేవతకి వరలక్ష్మి అమ్మవారికి హారతులు కూడా ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా ఇచ్చాకండి మనము ఎవరైతే ఈ విధంగా కలశ పూజ చేసుకుంటామో వాళ్ళు సాయంత్రం కూడా అండి దీపారాజన అయితే ఖచ్చితంగా చేసుకొని, శుక్రవారం కాబట్టి ఈరోజైతే అండి కలశాన్ని కదిలించకుండా అలాగే ఉంచుకోవాలి. సో నేను కూడా అండి అదే ప్రకారంగా చేశాను. ఇక హారతి కూడా ఇచ్చేస్తున్నాను. ఇక సంధ్యావేళలో మనము మరొకసారి దీపారాజన చేసుకొని అమ్మవారిని పూజించుకొని ముత్తైదువులకు తాంబూలం అయితే ఇవ్వాలండి. సో నేనైతే అండి సంధ్యావేళలో దీపారాజన చేయడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాను. సో మొత్తం అయితే అండి మళ్ళీ నేను మరొకసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ పూజ అయితే చేసుకున్నాను. ఇక ముత్తైదువుల్ని మనం పిలుచుకొని వాళ్ళకి తాంబూలం అయితే అండి దీపాలు పెట్టాక ఇస్తే బాగుంటుందని చెప్పి నేను దీపారాజన చేసుకున్నాక వాళ్ళని కూడా పిలిచి ఇక ఇవ్వడానికి మొత్తం అయితే అండి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. ముత్తైదువులు మనము ఎంతమందినైనా పిలుచుకోవచ్చండి. 3, 5 లేకపోతే 9, 11 ఈ విధంగా అయితే మనము పిలుచుకోవచ్చండి. ముత్తైదువులు అంటేనే మనకి మన ఇంటికి అమ్మవారు వచ్చినట్లే అండి. అందుకే ప్రతి ఒక్కరూ వ్రతము చేశాక సంధ్యావేళలో దీపారాజన అయ్యాక తప్పకుండా మనము ముత్తైదువులకు తాంబూలం అయితే ఇవ్వాలి. సో ఇక కాసేపట్లో ముత్తైదువులు కూడా మన ఇంటికి రాబోతున్నారండి. సో అందుకోసము వాళ్ళకి ఇవ్వడానికి అన్నీ అయితే అండి నేను సిద్ధమైతే చేసుకుంటున్నాను. సో మరి ఈ సంవత్సరం కూడా అండి నేను చాలా బాగా చేసుకున్నాను. ఇంకా శుక్రవారం కాబట్టి మనము కలశం అయితే అండి కదపకూడదు. అందుకే నేను
ఉద్వాసన అనేది శనివారం రోజు చెప్పుకోవాలని అనుకుంటున్నాను. సో ముందుగా ఈ విధంగా ముత్తైదువులకి ఇవ్వడానికి అన్నీ నేను ఏర్పాటైతే చేసుకుంటున్నాను. మనము శుక్రవారం రోజు కలశాన్ని కదపం కాబట్టి మరుసటి రోజు యథాప్రకారంగా మనము దీపారాధన చేసుకొని నైవేద్యము సమర్పించుకొని అన్నీ చేసుకోవాలి. ఇక ముత్తైదువులు వస్తున్నారని చెప్పి నేను అన్నీ సిద్ధమైతే చేసుకుంటున్నానండి. సో అమ్మవారికి పూజ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో నేను పూజించుకొని వరలక్ష్మి అమ్మవారి కటాక్షాన్ని అయితే నేను తీసుకోవాలని అనుకున్నాను. సో మరి ఆమె నన్ను కటాక్షిస్తుందని కూడా అనుకుంటున్నానండి. ఇక చూస్తున్నారు కదా, ముత్తైదువులకు తాంబూలము కూడా ఇచ్చుకున్నాను. సో ఇక్కడైతే అండి నేను అందరినైతే చూపించలేదు, జస్ట్ ఇద్దరిని మాత్రమే చూపిస్తున్నాను. వీళ్ళనైతే మీరు కూడా చూసుంటారండి. వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి, మన తెలుగు వాళ్ళు. సో వీళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చేసానండి. ఇక మరుసటి రోజు శనివారం రోజు యథాప్రకారంగా మనము ముందుగా అయితే పూజ చేసుకోవాలి కదండి. ఇక నేనైతే అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల పాయసం అయితే నేను చేశానండి. శనగపప్పుతో పాయసం చేసి ఇది నేను నైవేద్యముగా అమ్మవారికి సమర్పించుకొని ఉద్వాసన చెప్పడానికి సిద్ధమైతే అయిపోయానండి. చూస్తున్నారు కదా, మరొకసారి దీపారాధన చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని ఉద్వాసన అయితే చెప్పేశాను. మనము దీపారాధన కొండెక్కే వరకు అండి మనము జస్ట్ ముందుగా అయితే దీపారాధన చేశాక ఈ విధంగా ఉద్వాసన చేశాక తర్వాత దీపారాధన అంతా కొండెక్కాక మనము ఇక్కడ పెట్టినవన్నీ తీసేసి శుభ్రం అయితే చేసుకోవాలండి. అందాక మనము ఊరికే కదుపుకోవాలండి, అంతకు మించి మనము ఏది తీయకూడదు. సో అదే ప్రకారంగా నేను ఈ సంవత్సరం అయితే చేశానండి. ఇంకేదైనా తప్పులు చేసింటే మాత్రము వరలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకొని ఈ సంవత్సరము నేను చేసిన వరలక్ష్మి పూజ అమ్మవారికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.